నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. రావులపాలెంలో ఉగాది సందర్భంగా సిఆర్సీలో 24వ నాటక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గత 2 రోజుల నుండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలువురు నాటకాలు ప్రదర్శించారు. మూడో రోజు కూడా సుమారు 3 నాటకాలను ప్రదర్శించిన అనంతరం ప్రథమ, ద్వితీయ, తృతీయ నాటకాలను ఎంపిక చేసి నగదుతో జ్ఞాపికలను బహుమతించారు. ఈ సందర్భంగా సినీ నటుడు సిఆర్సీ గౌరవ అధ్యక్షులు తనికెళ్ల భరణి మాట్లాడుతూ ప్రస్తుతం హైటెక్ యుగంలో కనుమరుగవుతున్న నాటకాలను గత 24 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా సిఆర్సీ సంస్థ వారు నాటకాలను ఏర్పాటు చేసి వారు ఎంతగానో కళను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. రావులపాలెంలో ఉండటం చాలా గౌరవంగా ఉందని, ఈ కార్యక్రమంలో సిఆర్సీ రూపశిల్పి గోలుగూరి వెంకటరెడ్డి, విక్టరీ వెంకరెడ్డి, అధ్యక్షులు ఎన్ నాగమోహన్ రెడ్డి, సిఆర్సీ కార్యదర్శి కర్రి అశోకారెడ్డి, నటులు తదితరులు పాల్గొన్నారు. మీరు ప్రేమించుకుంటూ కూర్చుంటే పోషించడానికి కట్టాలేమని సిగ్గు లేకుండా చెప్పండి, వదిలేస్తాను. అందుకే ఉన్న పడంగా వెంటనే బయలుదేరి వచ్చేసాను. మా సత్యం ఇంకా వ్యాపారం బయటపడుతుంటే నిజానికి వ్యాపార అక్షరం కూడా ఒకరికుండా చదువుతున్నందుకు మనంతా సత్యాన్ని అభినందించలేదయ్యా. ఇదివరకు రోజుల్లో మన పంచాయతీ లైబ్రరీలో వ్యాపారం చదువుదామంటే ఖాళీ ఉండేది కాదు, దొరికేది కాదు. అలాంటిది ఇప్పుడు అసలు వ్యాపారం సరిగ్గా చదివేవాడే కనపడలేదు. శ్రీ పట్నాల పూతరాజు గారిని ఘనంగా సత్కరిస్తున్నారు తనికెళ్ల భరణి గారు, వంశీ గారు. మరి సన్మాన పత్రాన్ని చదవాల్సిందిగా కోరుకుంటూ మరి తనికెళ్ల భరణి గారి చేతుల మీదుగా క్యాష్ అవార్డు కూడా 10,000 రూపాయల క్యాష్ అవార్డుని ఒకసారి అందరికీ నమస్కారం. సిఆర్సి కాటన్ పరిషత్ 24వ వార్షికోత్సవం. దాదాపు 24 సంవత్సరాలుగా రెగ్యులర్గా చాలా సాధారణంగా మామూలుగా ఆరంభమైన ఈ పరిషత్తు ఇవాళ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అంటే ఒక స్థాయి, ఒక స్టాండర్డ్ ఏర్పరచుకుంది. నెక్స్ట్ ఇయర్ 25 సిల్వర్ జూబ్లీ రజతోత్సవం చాలా వైభవంగా చేద్దామని మా సిఆర్సి మా రెడ్డి గారు సంకల్పం. నిజంగా రోజు రోజుకి జనాదరణ కూడా పెరుగుతోంది. కాబట్టి ఈసారి మంచి నాటకాలు వచ్చాయి. ఇంకా మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి. చివరి నాటకం అయిపోయింది. సో నేను ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా వచ్చాను. చివరి దాకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ దాకా ఉంటుంది. కొత్త ప్రయోగాలు, మంచి నాటకాలు ఈసారి వచ్చాయి. ప్రముఖ దర్శకుడు వంశీ గారు వచ్చారు. ఈ చుట్టుపక్కల ఉండి తమ టాలెంట్ తోటి దర్శకులైన వాళ్ళని పిలిచి ఈసారి సత్కారం చేయడం అనేది చాలా, అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా కొత్త మన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంకరేజ్ ఉంటుంది, మనకు కూడా గర్వకారణంగా ఉంటుంది. సో ఇలాంటి పరిషత్తుకి గౌరవాధ్యక్షుడు నేను చాలా సంతోషిస్తూ మా రెడ్డి గారిని ఈ 24వ సంవత్సరం జరిగిన నాటకాలు ఎప్పుడు కూడా భరణి గారు మాకు ఈ పరిస్థితికి గౌరవాధ్యక్షుడిగా ఉండి ఆయన అన్ని రకాలుగా కూడా ఈ పరిస్థితి బాగా నడవడానికి మేమింత ఆర్గనైజింగ్ మా సిఆర్సి
ప్రెసిడెంట్ సెక్రటరీ కానీ అందరూ బాడీ అందరూ కూడా ఈ గొప్పగా పరిషత్ నడిపించాలనుకోవడానికి బర్నీ గారు మా అందరికీ తోడ్పాటుగా ఉండడం వల్ల ఈ పరిషత్ బాగా చేయగలుగుతున్నాం. అలాగే వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి మా ప్రెసిడెంట్ నాగమోహన్ గారు అలాగే కార్యవర్గం అంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒక గొప్పగా బర్నీ గారి సహకారంతో పరిషత్ రావులపాలెం పరిషత్ ఒక గొప్ప పరిషత్గా సిల్వర్ జూబ్లీ చేయాలని అందరినీ పెద్దలందరూ అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా శ్రీక్రోధనామ ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గత 24 సంవత్సరాలుగా రావులపాలెం సిఆర్సి సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాల నుండి ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి అప్పట్లో ఈ 24 సంవత్సరాల క్రితం కూడా కాటన్ కళా పరిషత్ అని నామధేయం చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం సిఆర్సి సంస్థల రూపశిల్పి విక్టర్ వెంకటరెడ్డి గారు, అలాగే మా ప్రెసిడెంట్ తాడి నాగమోహన్ రెడ్డి గారు, అలాగే మా సిఆర్సి సభ్యులందరూ కలిపి ఈ ఉత్సవాలని చేయడం జరుగుతుంది. అలాగే దీని ముఖ్య అతిథిగా తనికెళ్ళ బర్ని గారు విచ్చేస్తారు. ఈయన ఈ కళా పరిషత్కి గౌరవాధ్యక్షుల్లా ఉండడం జరిగింది. అలాగే కోట శంకర్రావు గారు, అలాగే మన రామచంద్రరావు గారు, ఇలాగా కళాకారులు చాలామంది వచ్చారు. ఇది 3వ రోజు. ఈ 3 రోజుల నుంచి కూడా చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఇంతటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కళాభిమానులకు, అలాగే మా సిఆర్సి సభ్యులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ 8, 9, 10 తారీఖులు 9, 10, 11 తారీఖులు 3 రోజులు బట్టి నిర్వహించిన నాటకాల పరిషత్ నాటకాలు ఈరోజుతో ముగుస్తున్నాయి. ఈరోజు ముగిసిన నాటకాల్లో ఇప్పుడు ముగ్గురికి 3 ప్రైజులు ఫైనల్గా ఎంటర్ చేసి 3 ప్రైజులు ప్రకటన జరుగుతుంది. దీన్ని ఏంటంటే చాలా దూరాలు బట్టి వాళ్ళు చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చి నాటకాలు ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా వాళ్ళకి నాటకాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి, వాళ్ళకి దాని మీద ఉన్న ఇష్టంతో వస్తమే తప్పించి యాక్చువల్గా వాళ్ళు సొసైటీకి ఒక సందేశం ఇద్దాం, ఆ సందేశం నుంచి సొసైటీలో మార్పు వస్తుందన్న వాళ్ళ సంకల్పానికి ఆ సిఆర్సి నుంచి తోడ్పాటు. ఇది గత 24 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతుంది. 25వ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ దీని మీద బాగా చెయ్యాలని, ఎక్కువ 2 షేడ్ల నుంచి కాంపిటేటివ్ కూడా కొంచెం స్పెషల్గా చేయాలని నిర్ణయించుకున్నాం. దీని మీద ఏంటంటే తర్వాత ఫర్దర్ రోజుల్లో వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా ఎక్కువ చేయాలని చెప్పి సిఆర్సి నిర్ణయించడం జరిగింది. యాక్చువల్గా ఈ రోజు ఈ ముగింపోత్సవాలు పాల్గొన్న అందరికీ మా సిఆర్సి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.